ఇలా అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికి, మా చెల్లె చావుకి కారణమైన ప్రతి ఒక్కరికి ఆ దేవుడు చావు అనేది రాసి పెట్టిండు. హరిగాడు మా చెల్లెని హత్య చేసి ఒక రోజు ముందు ఇతను కాల్ చేసిండు. నీకు కాల్ చేసి ఏమన్నాడు ఆ రోజు? ఈరోజు ఆనందంగా మార్నింగ్ లేచి ఇల్లంతా కడుక్కొని స్నానాలు చేసి ఒక గుడికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని అలాగే ఇంటికి వచ్చినాక తర్వాత మా చెల్లెతో పాటు మేమందరం ఎక్కడికి వెళ్దాం, ఏం చేద్దాం, ఈరోజు స్పెషల్ ఏంటి, ఈరోజు స్పెషల్ డే కదా, స్పెషల్ ఏంటి అని చెప్పి అందరం అనుకొని ఎక్కడికైనా వెళ్ళి ఒక మర్చిపోలేని రోజు మా చెల్లకు అలా ఇద్దామని చెప్పి అనుకున్నాం. బట్ ఏంటంటే వాడే జీవితాంతం మర్చిపోలేని ఒక బాధను మా అందరికి ఇచ్చిపోయిండు. ఈరోజు మా చెల్లె పెళ్లి రోజు. ఈ రోజుకి సంవత్సరం అవుతుంది. 7 నెలల ప్రెగ్నెన్సీతో ఆనందంగా ఎంతో సంబరంగా జరుపుకునే రోజు ఇది. కానీ ఎవరికి అందరంత దూరంగా మా చిట్టి వెళ్ళిపోయింది. ఈరోజు ఇలా బాధతో ఈ తలుపులు మూసుండేటివి కావు, ఎంతో ఆనందంతో ఎంతో సంబరంతో ఈ తలుపులు తెరిచుండేటివి. వాడు అలా చేయకపోతే జైల్లో ఉండేవాడు కాదు. ఇలా ఈ తలుపులు బాధతో మూసుండేటివి కావు. వాడు తొందరపడి వాళ్ళ ఫ్యామిలీ చెప్పిన మాటలకు మాకు బాధను పెట్టిండు. వానికి కూడా జీవితాంతం బాధనే పెట్టుకున్నాడు. మొత్తం దుమ్ముతో నిండిపోయింది. నిజంగా మా చెల్లె బాగా ఆశపడ్డది. అంటే దానికి ఎలా ఉండంటే బాగా కోరికలు ఉండే, భర్తతో హ్యాపీగా ఉండాలా, దానికంటూ సొంతంగా ఒక ఇల్లు కట్టుకోవాలా. అందుకే స్థలం కూడా చెప్పిన కదా, దానికంటూ ఒక ఇల్లు కట్టుకోవాలా, భర్తతో మంచిగా ఉండాలా, అలాగే కడుపులో పెరిగే బిడ్డను తొందరగా చూడాలా, ఆ బిడ్డలతో ఆడుకోవాలా, సంతోషంగా ఉండాలా, వాళ్ళని ఒక మంచి స్థాయి వాళ్ళకు ఇవ్వాలా అని చెప్పి మా చెల్లకు చాలా అంటే చాలా ఉండే. మాతో కూడా మస్తు చెప్తుండే. బట్ అవన్నీ ఏవి చూడకముందే అలా అందరికీ దూరం అయిపోయింది. ఈరోజు ఎందుకో ఇక్కడ రాబుద్ది అయింది. ఎందుకంటే మా చెల్లె బతుకున్నప్పుడు మా పక్క పంట ఉంటే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు చనిపోయినాక తర్వాత కూడా ఈ సమాధి దగ్గరికి వస్తే ఇక్కడ కూడా మాకు అదే విధంగా ఉంటుంది. ఇలా అవ్వడానికి కారణమైన ప్రతి ఒక్కరికి, మా చెల్లె చావుకి కారణమైన ప్రతి ఒక్కరికి ఆ దేవుడు చావు అనేది రాసి పెట్టిండు. ఏదో రోజు మా చెల్లెకు ఎలాంటి పరిస్థితి పట్టిందో అంతకంటే దారుణమైన పరిస్థితి మా చెల్లె చావు కారణమైన ప్రతి ఒక్కరికి పడుతుంది. ఎన్నో కోరికలు పెట్టుకున్న మా చెల్లెని ఇలా అతి దారుణంగా చేసి సమాధిలో ఉండేటట్టు చేసిరు కదా. వాళ్ళు కూడా మా చెల్లె కాళ్ళ కిందికే ఏ రోజైనా రావక తప్పది, బరబ్బర్ వస్తారు, వచ్చి తీరాల్సిందే. ఇల్లు ఎంతో ఆనందంగా కట్టుకుంటా అని చెప్పి అనుకున్నది. దీని ఇల్లు చూడండి ఎంత దరిద్రంగా ఉన్నదో, ఎంత దరిద్రంగా ఉందో చూడండి. ఆనందంగా ఇల్లు కట్టుకుంటా అనుకున్నది, కానీ ఇది దారుణమైన ఇల్లు కడిగి వచ్చింది. మరి మీరేం చేస్తారు, సమాధి కట్టచ్చు కదా అంటే ప్రతి కుటుంబానికి కొందరు అనేది చెప్పేవాళ్ళు ఉంటారు. ఫ్యామిలీలో పంతులో ఎవరొకరు చెప్పేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్పినట్టే ఆచారాలు బట్టి నడిచేది ఉంటుంది. ఇక మాకు కూడా మాకు ఫ్యామిలీకి ఉన్న పంతులు చెప్పిండు కాబట్టి ఈ సమాధి అనేది ఇలా ఉంటుంది. లేకపోతే మేము ఎప్పుడో అందమైన సమాధి కట్టేవాళ్ళం. మేము అనుకున్నాం, ప్లాన్ వేసినాం, ఒక సమాధి కట్టాలి, దానిపైన ఇట్లా ఒక బొమ్మ పెట్టాలి, ప్రతి సంవత్సరం వచ్చి ఆ బొమ్మతోని మేము రాఖీ కట్టించుకున్నట్టు ఒక బొమ్మ పెట్టించాలి అని చెప్పి అనుకున్నాం. బట్ ఏంటంటే అనుకునేవన్నీ జరగలేవు. ఉంటే దేనికైనా ఆచారాలు అనేవి ఉంటాయి, వాటిని మేము పాటిస్తాం కాబట్టి ఇలా ఉన్నది. నిజంగా ఏడవలని బాగా అంటే బాగుంది, బట్ కన్నీరు అనేది బయటకు వస్తలేవు. ఇక్కడనే ఒక నిజంగా ప్రామిస్కొని చెప్తున్నా, ఇలా పెయిన్ అనేది ఉంటుంది కానీ కన్నీరు అనేది బయటకు వస్తలేవు. ఎంత అందమైన ముఖం, ఎంత దీన్ని చూస్తే నిజంగా ఒక స్మైల్ వచ్చేది. మా ఫ్యామిలీలో ఎంతమంది కోపాలు ఉన్నా ఏమున్నా కానీ మా చెల్లె మధ్యలోకి వచ్చిందంటే ఒక స్మైల్ అనేది ప్రతి ఒక్కరికి వస్తుండే. ఎందుకంటే అంత అందమైన ముఖం ఇది. ఎప్పుడైనా నచ్చిందంటే ఇది కోపడ్డా కానీ, మా మీద కోపడ్డా కానీ దీని కోపంలో నవ్వునే ఇస్తుంటే తప్ప కోపం అయితే అస్సలు చూడకపోతుండే. అంత ఇష్టం మా ఫ్యామిలీ అందరికీ ఇదంటే. నిజంగా ఒక ప్రేమ ఎక్కువ తట్టుకోలేనంత ప్రేమ అయినప్పుడు మనుషులు దూరం అవుతారట. ఇది ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా.
ఎందుకంటే దీని మీద ఎంత ప్రేమ పెంచుకున్నామో మాకు తెలుసు, ఇదంటే ఎంత ప్రేమనో మాకు తెలుసు. అది కూడా మా ఫ్యామిలీ అందరిని అంతే ప్రేమ చూస్తుండే, అందరితో కలిసిమెలిసి మంచిగా ఉంటుండే. ఎవరిని ఎంత కోపం వచ్చినా కానీ కోపం మందమే, కానీ తర్వాత మాత్రం ఎంత ప్రేమ చూస్తుండేనో దానికి తెలుసు, మాకు తెలుసు. అంత ప్రేమగా ఉన్నదాన్ని ఏ దేవుడు ఓర్వలేడో ఏ మనిషి ఓర్వలేడో తెలియదు, కానీ ఇట్లా దూరమై ఒంటరిగా మా అందరికీ దూరంగా ఒక అడవిలో ఈ సమాధిలో పడుకుంటుంది. మా చెల్లె రీల్స్ తీసినప్పుడు అలాగే యూట్యూబ్ వీడియోలు తీసినప్పుడు చాలామంది అంటుండే, ఏమైంది నీకు, ఎప్పుడు అవే డ్రెస్సులు వేసుకుంటావు అని చెప్పి. ఆ డ్రెస్సులు అంటే అంత ఇష్టం దానికి. ఎప్పుడు చూసినా కానీ ఇవే డ్రెస్సులు ఎనీ టైం. దానికి ఏంటంటే మేము కూడా అంటుంటాం, ఏంది చెల్లె అట్లా అవే డ్రెస్సులు వేసుకుంటాం అంటే, నాకు నచ్చిన డ్రెస్సులు వేసుకుంటా, వేరే వాళ్ళు చెప్పింది నేను ఎందుకు వేసుకోవాలా, నాకు నచ్చినట్టు నేను ఉంటాను చెప్పి ప్రతిసారి అనేది. పోయినప్పుడు కూడా అదే డ్రెస్సులతోనే పోయింది. దానికి ఎంత ఇష్టం ఈ డ్రెస్సులు. నిజంగా మేము కొనిచ్చినప్పుడు కూడా, మేము డ్రెస్సులు కొనిచ్చినా కూడా అవన్నీ పక్కకు పెడుతుండే, వేసుకోపోతుండే. నాకు ఫ్రీగా ఉండేటి నేను వేసుకుంటా, వేరే వాళ్ళు చెప్పింది నాకెందుకు, నేను ఎట్లుండాలో అట్లా ఉంటా, నాకు ఫ్రీగా ఉన్నట్టు నాకు తగ్గట్టు నేను వేసుకుంటా ఫ్రీగా అని చెప్పి అనుకున్నది. అవే డ్రెస్సులు ఎక్కువ వాడుతుండే. ఇప్పుడు ఆ డ్రెస్సులు కూడా వేసుకోకుండా దూరం వెళ్ళిపోయింది. అన్నీ మంచి జరగాల, వీళ్ళ సంసారం మంచిగా ఉండాలని చెప్పి ఇక్కడనే మన దేవుని దగ్గర మా అందరి పెళ్ళి అయింది ఇక్కడనే, అలాగే మా చెల్లి పెళ్ళి కూడా అయింది ఇక్కడనే. అయినా దేవుని దగ్గర ఏముండదు, చేసేదంతా మనుషుల దగ్గరనే తప్పు ఉంటుంది, మనుషుల దగ్గరనే ఉప్పు అనేది ఉంటుంది. అంటే నిజాయితీనా ఏదైనా మనుషుల దగ్గరనే ఉంటుంది. దేవుడు కాపాడటంలో కాపాడతాడు, కానీ చేసేదంతా మనుషులే. ఇప్పుడు వాడు మంచిగా ఉండి మా చెల్లెని మంచిగా చూసుకుంటే మా చెల్లె జీవితం మంచిగా ఉంటుండే, వాడి జీవితం మంచిగా ఉంటుండే. కానీ వాడు వాళ్ళ అన్నల మాటలు విని వాడు ఒక రాక్షసులాగా తయారై ఫ్యామిలీ అంతా కలిసి మా చెల్లెని మాకు దూరం చేసారు. ఇప్పుడు వాడు కూడా వాని లైఫ్ని, అందమైన లైఫ్ని వాడు కూడా దూరం చేసుకున్నాడు. ఇక్కడ మా పెళ్ళైనప్పుడు, మా చెల్లె పెళ్ళైనప్పుడు మేము అందరం ఎంత సంతోషపడ్డాం తెలుసా. వాడిని ఎత్తుకొని ఇలా అందరం డ్యాన్స్ చేసినాం. ఎందుకంటే వాడు ఎట్లా ఉండని, కర్ర ఉండని, వాడు ముసలి ముఖం ఉండని, ఎట్లా ఉండని, కానీ మా చెల్లెని మంచిగా చూసుకోవాలా అని చెప్పి మేము వాడిని ఎంత అంటే ఇక చెప్పలేనంత అన్నాముని కంటే, సొంత అన్నాముని కంటే ఎక్కువ అన్ని మంచిగా చూసుకున్నాం మేము. ఎందుకంటే వాడు మా చెల్లెని మంచిగా చూస్తాడు కదా అని చెప్పి. కానీ అంత మంచిగా చూసినా కూడా వాడు ఏంటంటే ఒక కట్నం గురించి అతి దారుణంగా అలా చేసిపోయాడు. ఇప్పుడు వానికి చంపితే వేరే వాళ్ళు కట్నం ఇస్తారా వానికి? వాని లైఫ్ ఎట్లా నాశనం అయింది. వాడిని ఎవరు పెళ్లి చేసుకోరు, వాని కట్నం అంటే ఇవ్వరు వానికి. ఇప్పుడు పెళ్ళి అన్న, ఇప్పుడు వాడేం చేసిందంటే వాళ్ళ అన్నములు మాకు తెలియకుండా, అంటే వీడు పెళ్ళి చేసుకున్నాడు, అట్లా చేసుకున్నందుకు వీని సంసారం నాశనం కావాలని చెప్పి వాళ్ళ అన్నలు వీనికి చెప్పడం వల్ల వీడు ఒక పిస మైండ్తోని నాన్నలు నన్ను కాపాడుతారు కదా అని చెప్పి ఒక పిస మైండ్తోని మా చెల్లెని మాకు దూరం చేసిండు. ఇప్పుడు వాడేమనుకున్నాడంటే చంపినాక తర్వాత నేను హ్యాపీగా బతుకుతా కదా ఇంకో అమ్మాయితోని అని చెప్పి అనుకున్నాడు. ఎలా బతుకుతాడు? చంపినవాడు కత్తి పట్టినాడు, కత్తితోనే పోతాడు. ఒక్కరిని హత్య చేసినవాడు హత్యతోనే పోతాడు. ఇంకా అతి దారుణంగా చేస్తాడు. నార్మల్ హత్య కాదు, అతి దారుణం అంటే అతి దారుణంగా చేస్తాడు. వాడిని ఇప్పుడు ఏమన్నా పెళ్ళి అవుతుందా? పిల్లల్ని కంటాడా? ఎక్కువ డబ్బు తెచ్చుకుంటాడా? తెచ్చుకోడు, ఎక్కడి నుండి తెచ్చుకోడు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా చెడు ఆలోచనలు ఉన్నవాళ్ళు అర్థం చేసుకోండి. ఫస్ట్ ఏదైనా చేసే ముందు, చేసిన తర్వాత నాకు ఏమన్నా వస్తుందా, పోయేది ఎంత ఉంది, వచ్చేది ఎంత ఉంది, ఇట్లా ప్రతి ఒక్కటి ఆలోచించుకొని ఒక అడుగు ముందుగానే వేయాలి. అది చెడ్డ అడుగు కాదు, మంచి అడుగు. అదే మంచిగా చూసుకుంటే ఇప్పుడు మా చిట్టి ఎన్నో డబ్బులు సంపాదిస్తుండే, అది చాలా ఫేమ్ అవుతుండే. నిజంగా చెప్పాలంటే దానికి ఉన్న టాలెంట్కి అది ఎంతో గొప్పగా అవుతుండే. ఎంతో గొప్పగా ఆ కట్నానికి ఇప్పుడు వాడు ఎంత ఆశించిండో దానికన్నా 100 రెట్లు మా చెల్లె తెస్తుండే. తొందరపడి ఆగం చేసుకున్నాడు. అలా ఎవ్వరు కూడా తొందరపడకండి. ఇప్పుడు చాలా అంటే మా చెల్లె అయినాక కూడా ఇప్పుడు చాలా హత్యలు జరుగుతున్నాయి. ఎవ్వరు కూడా ఏ కోపతాపాలు ఉన్నా ఏదైనా కానీ నలుగురిలా చూసి మాట్లాడుకొని క్లియర్ చేసుకోండి. కానీ ఎవ్వరు కూడా తొందరపడి ఇట్లా హత్యలు చేసుకుంటూ మీ జీవితాలు నాశనం చేసుడు, ఫ్యామిలీ అందరికీ ఒకళ్ళని దూరం చేసుడు, ఇలాంటివి చేయకండి. ఇతని పేరు రాజేష్. ఇతను కూడా ఆ హరిగానికి మా చెల్లెకు ఒక ఫ్రెండే. హరిగాడు మా చెల్లెని హత్య చేసి ఒక రోజు ముందు ఇతను కాల్ చేసిండు. నీకు కాల్ చేసి ఏమన్నాడు ఆ రోజు? హైదరాబాద్లో నేను డ్యూటీ చేస్తాను కాబట్టి హాస్పిటల్లో జాబ్ కావాలని చెప్పిండు.
నేను అదే చూస్తానని చెప్పినాను. కాకపోతే ఆయనకు సర్టిఫికేట్లు లేవు కాబట్టి సర్టిఫికేట్లు తెచ్చుకుంటే ఆడ కార్పొరేట్ హాస్పిటల్లో జాబ్ ఇప్పిస్తా అని అన్నాడు. అంటే సర్టిఫికేట్లు లేవంటే రాలేవా లేకపోతే వస్తాయా? ఈయన జిఎన్ఎం ఏఎన్ఎం ఏం చేయలేడు కదా, ఆ జిఎన్ఎం ఏఎన్ఎం సర్టిఫికేట్లు అడిగారు అనమాట. మరి ఇక్కడ ఎట్లా ఉంచుకున్నారా? ఇది ప్రైవేట్ కదా, చిన్న కార్పొరేట్ హాస్పిటల్ హైదరాబాద్లో. ఈ చిన్న గవర్నమెంట్ హాస్పిటల్ ఉంచుకున్నారు, ఇలా పట్టించుకోరు, ఇలా పట్టించుకోరు. వాడు కార్పొరేట్ హాస్పిటల్లో మనకి ఏంటంటే జిఎన్ఎం ఏఎన్ఎం ఉంటే సాలరీ ఎక్కువ ఉంటుంది, ట్రీట్మెంట్ ఎంత ఉంటుంది, అది హైదరాబాద్ కాబట్టి అట్లా సర్టిఫికేట్. ఇతని దగ్గరికి ఒక రోజు కూడా వెళ్ళారు. ఆ రోజు హైదరాబాద్ వచ్చారు కదా, అప్పుడు ఎందుకు వచ్చారు మరి హైదరాబాద్? ఆ రోజు వాళ్ళ వదిన జాను వల్ల ఇంటికి వెళ్ళినామని అన్నది. రిటర్న్లో ఇంటికి వచ్చే రిటర్న్లో నాకు కాల్ చేసి రూమ్కి రావడం జరిగింది. హరిగాడు కాల్ చేసి కలిసిపోతామని వచ్చి కలిసిపోయినరు అంతే. మరి ఒక్క రోజు ముందు నాకు జాబ్ ఇవ్వడు అని చెప్పి అన్నాడు, అదే నైటే ఎంత ప్లాన్ చేసి ఎంత దారుణం చేసింది చూడండి. అయితే జాబ్ కూడా చూడమన్నాడు, చూసినాను. చూసిన తర్వాత ఏమన్నారంటే ప్రెగ్నెంట్ ఉంది కదా వయసు, ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ అవుతామని చెప్పిండ్రు. డెలివరీ అయినాక తర్వాత జాబ్ ఇవ్వడు ఇప్పుడు వద్దన్నాడు. అంటే ఆ జాబ్ చూసింది మళ్ళీ నువ్వు క్యాన్సిల్ చేసినాను నేను. చూసిర్రా, వాడు అందరితో నటించేది ఏ విధంగా నటించాలో ఆ విధంగా ప్రతి ఒక్కరితో నటించాడు. మోసపోకుండా ఎట్లుంటని చెప్పాను మేము. అంతా మమ్మల్ని కూడా అంతా నమ్మించింది కాబట్టి ఇప్పుడు డ్యాన్స్లో కూడా చూసారు కదా, అక్కడ పెళ్ళి డ్యాన్స్లో ఎంత ఆనందంగా చేస్తుండు. ఎప్పుడు మాతోని నా జన్మ ధన్యమైంది, నా జన్మ ధన్యమైంది అని చెప్పి ఎప్పుడు అంటుండే మాతోని. ఆ మాట తప్ప వేరే మాట చెప్పబోతుండే. మీ ఫ్యామిలీకి వచ్చినందుకు నా జన్మ ధన్యమైంది అని చెప్పి మా జన్మలకు ఇక ఈ జన్మకు మొత్తం బాధ పెట్టిపోయినాడు. మీరు కూడా గుడ్డి ఎవరు నమ్మకండి, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా చెప్తున్నాం. ఇప్పుడు మా చూస్తురు కాబట్టి చాలామందికి అర్థమైపోయి ఉంటుంది. అర్థమైనా కూడా ఇంకా బోల్తలా పడి అందరి గుడ్డి మాటలు నమ్మి చాలా అంటే చాలా మోసపోతారు, ఇట్లా హత్యకు గురవుతారు. ఎవ్వరు కూడా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరిని నమ్మకండి. అందరూ జర అర్థం చేసుకొని మా చెల్లె పరిస్థితి ఎవరు కూడా రాకుండా ఉంచుకుంటారని చెప్పి కోరుకుంటున్నా.